అప్పుడు ఇప్పుడు ఆ మాటకొస్తే ఎప్పుడు ఊగిసలాటే. మంత్రి పదవి కన్ఫామ్ అంటున్నా నోరు తెరిచి బయటికి చెప్పుకోలేని పరిస్థితి ఆ ఎమ్మెల్యేది. ముహూర్తాల పేరుతో కేబినెట్ విస్తరణ ఎప్పటికప్పుడు వాయిదా పడుతుంటే రోజు రోజుకి ఎమ్మెల్యేలో ఉత్కంఠ పెరిగిపోతుంది. ఊరిస్తున్న పదవి దక్కుతుందా? ఎదురు చూపులతో నిరాశే మిగులుతుందా? పాలమూరు జిల్లాలో ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ను కాదని కాంగ్రెస్ కు పట్టం కట్టారు తెలంగాణ ప్రజలు. గులాబీ పార్టీకి గట్టి పట్టున్న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా 12 చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలే గెలిచారు. గద్వాలలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పాలమూరు జిల్లా నుంచి మెజార్టీ స్థానాలు సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కొల్లాపూర్ నుంచి గెలిచిన జూపల్లి కృష్ణారావుకు మొదటి విడతలోనే మంత్రిగా అవకాశం కల్పించింది. గతంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఓసీ, ఓబీసీ మంత్రులుగా కొనసాగారు. ఆ ఆనవాయితీనే కంటిన్యూ చేస్తూ జిల్లా నుంచి బీసీ ఎమ్మెల్యేకు కేబినెట్ విస్తరణలో చోటు దక్కబోతోందని ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచిన కేబినెట్ విస్తరణ మాత్రం ఇంకా పెండింగ్లోనే ఉంది. రేపు మాపంటూ 6-7 నెలలుగా ప్రచారం జరుగుతోందే తప్ప 6 బెర్తులు అలాగే ఖాళీగా ఉన్నాయి. తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త అధ్యక్షుడిని నియమించారు. కార్పొరేషన్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవాలయాల కమిటీ చైర్మన్ల ఎంపిక కొనసాగుతోంది. కానీ కేబినెట్ విస్తరణ ముచ్చట మాత్రం తెరపైకి రావడం లేదు. దీంతో మంత్రి పదవి కోసం ఆశగా చూస్తున్న ఎమ్మెల్యేలు నిరాశ చెందుతున్నారు. గత ఎన్నికల్లో మక్తల్లో వాకిటి శ్రీహరికి టికెట్ రాదనుకున్నారు. కానీ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో ఉన్న సంబంధాలతో ఆయన టికెట్ దక్కించుకున్నారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్ రెడ్డిపై అత్యధిక మెజార్టీతో వాకిటి విజయం సాధించారు. ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచిన ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాకిటి శ్రీహరికి ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందనే ప్రచారం కొనసాగింది. బీసీల్లో కీలక సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడం, ఖర్గేతో ఉన్న సంబంధాలతో వాకిటి శ్రీహరికి లైన్ క్లియర్ అయిందని జోరుగా ప్రచారం జరిగింది. దీనికి తోడు వాకిటి శ్రీహరిని మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు నారాయణపేట సభలో ముఖ్యమంత్రి బహిరంగంగానే చెప్పేశారు. సీఎం స్వయంగా ప్రకటించడంతో ఎమ్మెల్యే శ్రీహరి మరింత నమ్మకం పెంచుకున్నారు. మక్తల్ నియోజకవర్గ ప్రజలు కూడా తమ ఎమ్మెల్యేకు మంత్రి పదవి వస్తే బీసీలకు న్యాయం జరుగుతుందని, తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ వాకిటి శ్రీహరి ఆశలపై నీళ్లు చల్లినట్లు నెలలు గడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం తీసుకోవడం లేదు. నలుగురు లేదా 6గురికి కేబినెట్లో స్థానం కల్పిస్తామని కాంగ్రెస్ అధినాయకత్వం చెబుతూ వస్తోంది. సామాజిక సమీకరణాలకు తోడు మంత్రి పదవి కోసం ఎమ్మెల్యేలో తీవ్ర పోటీ ఉంది. ఈ క్రమంలో పాలమూరు జిల్లా నుంచి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి కేబినెట్ బెర్త్ కన్ఫర్మ్ అయిందని ప్రచారం కొనసాగుతోంది. ఉగాది తర్వాత 3 లేదా 4వ తేదీన మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, సీఎంఓ నుంచి ఫోన్లు కూడా వస్తాయని కన్ఫర్మ్ అయిన ఎమ్మెల్యేలు ప్రచారం చేసుకుంటున్నారు. కానీ సమయం మించిపోతున్నా ఏ కబురు లేకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారంట. ఈ టెన్షన్ భరించలేకపోతున్నామని ఆశావహులైన ఎమ్మెల్యేలు తమ అనుచరుల దగ్గర ఆవేదన చెందుతున్నారంట. ఇప్పటికే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచిపోయాయి. మరికొన్ని నెలలైతే 2 ఏళ్ల సమయం కూడా గడిచిపోతుంది. ఇక మిగిలేది మరో 2 ఏళ్లే. ఆ 2 ఏళ్లైనా మంత్రి పదవిలో కొనసాగే అవకాశం దక్కితే చాలనుకుంటున్నారు కొందరు.